డివిజన్ 4లో శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో వేములపల్లి పరమేశ్వరరావు రోడ్డు నుండి మహానాడు రోడ్డు వేయబోతున్న సీసీ రోడ్డుకు డివిజన్ 8లో 8వ డివిజన్లోని శ్యామ్నగర్తో పాటు అశోక్ నగర్ ఫస్ట్ లైన్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహించిన ఫ్రైడే డ్రైడే అవగాహన కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి పాల్గొన్నారు. నా వంతు నేను మీరు బ్రహ్మాండం పనిచేశారు. నా వంతు నేను చివరి గడి జోనల్ కమిషనర్ ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో పలు రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ఫ్రైడే డ్రైడే అని రాష్ట్ర ప్రభుత్వ కాన్సెప్టు. ఇవాళ ప్రతి ఇంటి ముందు నీళ్లు లేకుండా డ్రైడేగా ఉంచి దోమలను పారుతోలుదామనే కార్యక్రమం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద అనుకుని ఫ్రైడే డ్రైడే కింద తమ ఇళ్ల చుట్టుపక్కల ఏదైనా నీళ్లున్నా కార్పొరేషన్ వారి సహకారంతో కార్పొరేషన్ వారు కూడా ముందుంటారు. ఫ్రైడే డ్రైడేగా చేసి దోమల్ని నుంచి కాపాడి జ్వరాలు ఈ సీజన్ అంతా జ్వరాలు వచ్చే సమయం కాబట్టి తప్పకుండా డ్రైడే పాటిద్దాం. అంతేకాకుండా విజయవాడ నగరంలో పలు రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో పలు రోడ్లు నా గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేశాం. 2019 నుంచి ఇక్కడికి వచ్చిన ఫండ్స్ కూడా డైవర్ట్ చేసి ఆ ఫండ్స్ ఏమైపోయినాయి పరిస్థితి కూడా లేకుండా ప్రతి రోడ్లోనూ నీళ్లు నిలిచిపోయి రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మేము దాదాపు ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో 4-5 రోడ్లు కార్యక్రమాలు మొదలుపెట్టాం. మొత్తం నియోజకవర్గమే కాకుండా మొత్తం ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఇవాళ ముఖ్యంగా విజయవాడ నగరంలో రోడ్ల పరిష్కారానికి డ్రైనేజ్ పరిష్కారానికి పెద్దలు గద్దె రామ్మోహన్ రావు అంతేకాకుండా మిగతా ఎమ్మెల్యేలు అందరూ సహకారం తీసుకుని ముందుకు నడుస్తామని తెలియజేస్తాం. ధన్యవాదాలు. ద్వారా వ్యాధులు రాకూడదని ఒక నిశ్చయంతో దోమల మీద యుద్ధం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు. దోమల మీద దండయాత్ర. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి వారం కూడా అధికారులు ప్రజాప్రతినిధులు పబ్లిక్ అందరూ కూడా కలిపి దోమలు నివారించడానికి అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరు ఒకసారి లెక్కలు చూసుకుంటే 5 సంవత్సరాల్లో వచ్చిన డెంగ్యూ ఇతర వ్యాధులకి 2019-24లో వచ్చిన వ్యాధులకి మీరు చూసుకుంటే 2019లో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సభలో వాళ్ళు వ్యాఖ్యానం చేసింది దోమల మీద దండయాత్ర అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎగతాళిగా మాట్లాడారు. అది 5 సంవత్సరాల్లో ప్రజలను అడగండి ఎక్కడైనా ఒక దోమల కోసం ఒక పొగ కానీ లేదా ముందు జల్లటం కానీ ఎక్కడ జరిగింది ఎక్కడ కూడా సార్. అంతేకాదు హాస్పిటల్స్లో అనేక మంది పిల్లలు పెద్దలు అందరూ కూడా డెంగ్యూ వ్యాధితో అనేకమైన దోమల బారిన పడి అనేకమైన వ్యాధులతో మరణించిన సంఖ్య కూడా ఎక్కువ. అంటే ఒక మనిషి ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 40 సంవత్సరాలు అనేకమైన ప్రయోగాలు ప్రజలకు సత్ఫలితాలను ఇస్తే ఆయన ఎగతాళి చేయడమే జయంగా ఆ పరిపాలన సాగటం, ఆ పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు కూడా తీర్పిచ్చే సంగతి ఒకసారి గుర్తు చేసుకోగలుగుతాం. అందువలన ప్రతి శుక్రవారం కూడా డ్రై డే అని చెప్పి మరలా ఒక కొత్త కార్యక్రమం అనౌన్స్ చేశారు. దాంట్లో అధికారులు ప్రజాప్రతినిధులు పబ్లిక్ కూడా అందరూ కలిసి ఎక్కడెక్కడ పొడిగా ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ఉంది. దానిలో ప్రత్యేకంగా కార్పొరేషన్ వారి బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా కొంచెం వర్షానికే నీళ్లు నిలబడతాం. నిలబడిన నీళ్లు ఎక్కడ కూడా పోటరు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైన్లు పొంగుతూ ఉన్నాయి. వీటి వల్ల దోమలకు ఎక్కువగా మనం ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతాం. దాని మీద కార్పొరేషన్ ఒకసారి ఎంపీ గారి సమక్షంలో ఒక మీటింగ్ కూడా అయిపోతూ ఉన్నాం. ఇవి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పరమేశ్వరరావు గారి రోడ్డు నుంచి మహానాడు రోడ్డు వరకు ఇవాళ 20 లక్షలతో సిమెంట్ రోడ్డు వేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డుగా వేయడానికి గతంలో ఒక ప్రణాళిక సిద్ధం చేయడం, దానికి నారా చంద్రబాబు నాయుడు గారు
1,600 కోట్ల రూపాయలు ఇవ్వటం శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం రద్దుపరిచి ఆ 1,600 కోట్లు ఏం చేసిందో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందో ఎవరికి తెలియదు. మరలా ఆ కార్యక్రమం ఒకసారి సీఎం గారి దృష్టిలో పెట్టి మా కేసీఆర్ చిన్ని గారి నాయకత్వంలో దాన్ని మరలా సాధించడానికి ప్రయత్నం చేస్తాం. మాకు ఉద్దేశం, నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, రాజధానిగా అనౌన్స్ చేయబడిన ఈ విజయవాడ నగరంలో ప్రతి ఒక్క చోట సీసీ రోడ్లు ఉండాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నీట్గా పనిచేయాలని, అదే స్టార్ వాటర్ డ్రైన్ కూడా ఉండాలని చెప్పి ఆలోచించి దీని కలిసి రానున్న 5 సంవత్సరాల్లో వాటి కోసం పరిపూర్ణమైన కార్యక్రమం తీసుకొచ్చి వాటినన్నింటి కూడా ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేయడానికి మేము కూడా కలిసి పయనిస్తామని మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి ఈ దోమల మీద దండయాత్ర అనే కార్యక్రమం కొనసాగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి